మమ్మల్ని అందరినీ కాపాడిన ఓ యేసు ప్రభువా, 2026వ సంవత్సరం కూడా నీ కృపతో కాపాడండి నాయన. వారందరూ 2 చేతులు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు మహాగణుడు, సంవత్సరాంతం వరకు నీ కృప మేమందరము పొందుదుమగాక. కృప చూపించండి, కనికరించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. అందరము పొందుదుమగాక. కృప చూపించండి, కనికరించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము. ఎంతో రక్తాన్ని కాలుస్తుంది. కొన్నిసార్లు శరీరం అంతా కూడా గీతలు పడతాయి, కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడుతుంది. అయినా ఆ పొర విడిచి పెడుతూ ఉంటది. పొర విడవబడిన తర్వాత ఆ పాము అసలు రూపము, అందము లేక మెరిసే మెరుపు కనపడుతుంది. దేవుడు బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మాటలు వాక్యంతో నేను పోలుస్తున్నాను. మనము కూడా దేవుని యొక్క మహిమను పొందాలి, దేవుని యొక్క సమాధానం పొందాలి, దేవుని ఇచ్చిన ఆనందాన్ని పొందాలి. మనము మన భార్య భర్త పిల్లలు సుఖశాంతులతో దినదినము వర్ధిల్లాలి అంటే యేసు దగ్గరికి వచ్చి మనలో ఉన్న పాపం అనే పొర, చెప్పాలి, పాపం అనే పొర, అంటే దాదాపు 7 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది వచ్చినా భోజనాల ఖర్చు వారే పెట్టుకుంటారు. కనుక వారిని అభినందిస్తూ అరువుదంతలుగా దీవించబడాలనుకున్న వారు సపోర్ట్ కొట్టండి. అది కూడా కొంచెం పలసపలసగానే ఓకే. 100 నేను దీవించబడాలి ఈ సంవత్సరం అన్న వాళ్ళు కానీ సపోర్ట్ కొట్టండి. వస్తే పెనాయిల్ కూడా తాగేస్తాం. ఏమంటే 30 దంతలు వద్దంట మీకు, 60 దంతలు కూడా వద్దు. ఎవరైనా పెడితే అదే చాలు అనుకోవాలి మనం. కానీ మనమేమనుకున్నా 30 దంతలు వద్దు, 60 దంతలు వద్దు, సాక్షాత్తు 100 అంతలుగా దీవించబడాలనుకుంటున్నాం. ఇదిగో బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. అమ్మా నువ్వు గొప్పవాడు, అయ్యా నువ్వు గొప్పదానవు, అమ్మా నువ్వు గొప్పదానవు, సోదరుడా నువ్వు గొప్పవాడు, నువ్వు కోరుకున్నట్లే నీకు జరుగుతుంది.
కలుగునుగా కానీ ప్రభువు చెబుతున్నాడు. గట్టిగా సభలు కొట్టండి. నువ్వు కోరుకున్నట్లే నీకు జరుగును గాక. నువ్వేం కోరుకుంటున్నావు? ఈ 2026 సంవత్సరంలో 25వ సంవత్సరం కంటే 26వ సంవత్సరం బాగా ఉండాలని కోరుకుంటున్నాం. 26వ సంవత్సరంలో అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాం. 26వ సంవత్సరంలో ఎదుటి వారికి పెట్టాలని కోరుకుంటున్నాం. 26వ సంవత్సరంలో నువ్వు, నీ భర్త, నీ భార్య సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటున్నావు కనుక నీ కోరికను నా యేసు తీర్చునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. రాత్రి చెప్పిన వాక్యంలోనే అదే మాట 2 విధాలుగా చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 17వ మాట ఒకరు, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ మాట. ఈ 2 మాటలు చదువుకొని మనం ముగించేసుకుందాం. మొట్టమొదటిగా ఇర్మియా 31:17 చదువుతారా? రాబోయే కాలమందు మనకు మేలు కలుగును. చాలండి దేవుడు పెట్టారా? నా ప్రియమైన సహోదరులారా, దేవుడు పెట్టారా? ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో నుండి ఇదిగో నూతన సంవత్సరంలో నూతన ఆరాధనలో పాలు పొందిన ప్రతి విశ్వాసులారా, ఇదిగో మీకు నా చేతులు జోడించి దైవజనుడిగా, దేవునికి మానవుడికి మధ్య వ్యక్తిగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట మీకు తెలియపరుస్తున్నాను. మనుషులు మాటలు తప్పిపోతారు. మనుషులు మాట ఇచ్చి అది మర్చిపోతారు. భూమి ఆకాశం కాలగతులు గతించిపోయినా కానీ ఆయన మాట ఎన్నటెన్నటికి గతించదు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని మాటలు గతించిపోయేవి కాదు. దేవుని మాటలు విడిచిపెట్టేవి కాదు. దేవుని మాటలకు మార్పు లేని మాటలు. కానీ ఆ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? రాబోయే కాలంలో మీకు మేలు కలుగును. అయ్యో, మేలు లేక, సంతోషం లేక, సుఖం లేక, సమాధానం లేక, నీ పనులలో నెమ్మది లేక, ఒకవేళ ఎన్ని పనులు చేసినా అందరి అంటగా ముట్టగా ఏడుస్తున్నా, బాధపడుతున్నా, కృంగిపోతున్నా, అయ్యో నా బ్రతుకెందుకులే అని నువ్వు అనుకుంటున్నావు.
ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది వచ్చినా భోజనాల ఖర్చు వారే పెట్టుకుంటారు. కనుక వారిని అభినందిస్తూ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేలా నిరసించక సాగేదా నేవేను తీరుగా. దేవుడు మీరు ఏదైతే కోరుకున్నారో అలాగ 100 అంతలుగా దేవుడు మిమ్మల్ని దీవించినట్లు మీరు 2 హస్తాలు దేవుని వైపు చాపుతారా? 60 అంతలుగా దీవించబడాలనుకున్న వారు సప్పట్లు కొట్టండి. అది కూడా కొంచెం పలసగానే. ఓకే, 100 అంతలుగా నేను దీవించబడాలి ఈ సంవత్సరం అన్న వాళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టండి. నిజమే, మనకు ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా తాగేస్తాం. ఏమంటే 30 అంతలు వద్దంట మీకు, 60 అంతలు కూడా వద్దు. ఎవరైనా పెడితే అదే చాలు అనుకోవాలి మనం. కానీ మనమేమనుకున్నా 30 అంతలు వద్దు, 60 అంతలు వద్దు, సాక్షాత్తు 100 అంతలుగా దీవించబడాలనుకుంటున్నాం. ఇదిగో బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, అమ్మా నువ్వు గొప్పవాడు, అయ్యా నువ్వు గొప్పదానవు, అమ్మా నువ్వు గొప్పదానవు, సోదరుడా నువ్వు గొప్పవాడు, నువ్వు కోరుకున్నట్లే నీకు జరుగులుగా కానీ ప్రభువు చెబుతున్నాడు. గట్టిగా సభలు కొట్టండి. నువ్వు కోరుకున్నట్లే నీకు జరుగులుగాక. నువ్వేం కోరుకుంటున్నావు? ఈ 2026వ సంవత్సరంలో 25వ సంవత్సరం కంటే 26వ సంవత్సరం బాగా ఉండాలని కోరుకుంటున్నావు. 26వ సంవత్సరంలో అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నావు. 26వ సంవత్సరంలో ఎదుటి వారికి పెట్టాలని కోరుకుంటున్నావు. 26వ సంవత్సరంలో నువ్వు నీ భర్త నీ భార్య సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటున్నావు. కనుక నీ కోరికను నా యేసు తీర్చునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. రాత్రి చెప్పిన వాక్యంలోనే అదే మాట 2 విధాలుగా చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 17వ మాట ఒకరు, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ మాట. ఈ 2 మాటలు చదువుకొని మనం ముగించేసుకుందాం. మొట్టమొదటిగా ఇర్మియా 31:17 చదువుతారమ్మా. రాబోయే కాలమందు మనకు మేలు కలుగును. చాలండి దేవుడు పెట్టారా, నా ప్రియమైన సహోదరులారా, దేవుడు పెట్టారా, ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో నుండి ఇదిగో నూతన సంవత్సరంలో నూతన ఆరాధనలో పాలు పొందిన ప్రతి విశ్వాసులారా, ఇదిగో మీకు నా చేతులు జోడించి దైవజనుడిగా దేవునికి మానవుడికి మధ్య వ్యక్తిగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట మీకు తెలియపరుస్తున్నాను. మనుషులు మాటలు తప్పిపోతారు, మనుషులు మాట ఇచ్చి అది మర్చిపోతారు. భూమి ఆకాశం కాలగతులు గతించిపోయినా కానీ ఆయన మాట ఎన్నటెన్నటికి గతించదు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని మాటలు గతించిపోయేవి కాదు, దేవుని మాటలు విడిచిపెట్టేవి కాదు, దేవుని మాటలకు మార్పు లేని మాటలు. కానీ ఆ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? రాబోయే కాలంలో మీకు మేలు కలుగును. అయ్యో మేలు లేక, సంతోషం లేక, సుఖం లేక, సమాధానం లేక, నీ పనులలో నెమ్మది లేక, ఒకవేళ ఎన్ని పనులు చేసినా అందరి అంటగా ముట్టగా ఏడుస్తున్నా, బాధపడుతున్నా, కృంగిపోతున్నా, అయ్యో నా బ్రతుకు ఎందుకులే అని నువ్వు అనుకుంటున్నా.
అయినా ఆ పొర విడిచిపెడుతూ ఉంటది. పొర విడవబడిన తర్వాత ఆ పాము అసలు రూపము, అందము లేక మెగ మెరిసే మెరుపు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మాటను వాక్యంతో నేను పోలుస్తున్నాను. మనం కూడా దేవుని యొక్క మహిమను పొందాలి, దేవుని యొక్క సమాధానం పొందాలి, దేవుడిచ్చిన ఆనందాన్ని పొందాలి. మనము మన భార్య భర్త పిల్లలు సుఖశాంతులతో దినదినము వర్ధిల్లాలి అంటే యేసు దగ్గరికి వచ్చి మనలో ఉన్న పాపం అనే పొర చెప్పాలి. పాపం అనే పొర చెప్తలేదు మీరు ఎవరు? పాపం అనే పొర విడిచి పెడతాడు. పాపం ఇంకేనా వీడియో తీస్తుందా? మహిమ కలిగిన ప్రభువా, దేవుని స్తోత్రాలు స్తుతులు. ఇదిగో అయ్యా దాదాపు 11 గంటలకి ప్రారంభించి ఈ సమయం వరకు మేలు కలుగుతానే, పాతవన్నీ గతించి సమస్తము నేను నీకు నూతనం చేస్తానని చెప్పి ఈ నూతన సంవత్సరం అంతా మా నోటి నిండా నవ్వు ఉండును గాక, మా ఇంటి నిండా అందరూ పొందును గాక. కృప చూపించండి, కనికరించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేలా, నిరసించక సాగేలా, నీవెన్నో తీరుగా. దేవుడు మీరు ఏదైతే కోరుకున్నారో అలాగ నూరంతలుగా దేవుడు మిమ్మల్ని దీవించినట్లు మీరు 2 హస్తాలు దేవుని వైపు చాపుతారా? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేలా, నిరసించక సాగేలా, నీవెన్నో తీరుగా. దేవుడు మీరు ఏదైతే కోరుకున్నారో అలాగ నూరంతలుగా దేవుడు మిమ్మల్ని దీవించినట్లు మీరు 2 హస్తాలు దేవుని వైపు చాపుతారా? మహిమ కలిగిన ప్రభువా, దేవుని స్తోత్రాలు స్తుతులు. ఇదిగో అయ్యా దాదాపు 11 గంటలకి ప్రారంభించి ఈ సమయం వరకు కలుగుతానే, మేలు కలుగుతానే, పాతవన్నీ గతించి సమస్తము నేను నీకు నూతనం చేస్తానని చెప్పి ఈ నూతన సంవత్సరం అంతా మా నోటి నిండా నవ్వు ఉండును గాక, మా ఇంటి నిండా ఇంకేనా వీడియో తీస్తుందా? బైక్ తాళ్ళు వదిలేసారా? జనవరికి